మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. కృపగలిగిన దేవుడు, కనికరము కలిగిన ప్రభు మనందరి జీవితాలను వెలుగుమయముగా మార్చాలని, వెలుగు సంబంధమైన జీవితాలు మనకు అనుగ్రహించి నిశ్చలమైన పరలోకం కొరకు మనల్ని నిలబెట్టాలని దేవుని ఉద్దేశ్యములను మన జీవితంలో నెరవేర్చాలని కొంత సమయము కొద్ది మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి ఈ యొక్క భూలోకములు జరుగుతున్న ప్రతి పరిస్థితులను బట్టి మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రారంభ దినాలు మొదలుకొని నేటి దినాల వరకు గుడక అనగా జలప్రళయము ముందటి దినములు, జలప్రళయము తరువాత దినాలు, మనం ఈ రెండిటి గురించి కొద్దిగా సమయము ఆలోచించుకుందాం. జలప్రళయము ముందటి దినాలలో ఉన్న పరిస్థితిలోనికి మనం వెళ్ళి చూసినప్పుడు, ఆ యొక్క పరిస్థితిని బట్టి మనం చూసినప్పుడు ఒక చిన్న విషయాన్ని మనకు అక్కడ రాయబడి ఉన్నది. మీ అందరికీ పరిచయమే. జలప్రళయము గురించి మీ అందరికీ ఐడియా ఉంది. జలప్రళయం ముందు ఏం జరిగిందో మనకు కావాలి ఈరోజు. జలప్రళయం తర్వాత ఏం జరుగుతుంది? జలప్రళయం ముందటి దినాలలో జరిగిన ఒక సంఘటన మనం ఈరోజు తెలుసుకుందాం. చిన్న మాట చదువుకొని తదుపరి దాని గురించి దీన్ని పోలిక చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. జలప్రళయము ముందటి దినాలు అంటే నోవాహు జలప్రళయము కాలములో ముందటి రోజులలో బ్రతికిన తరాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నోవాహు నీతిపరుడు. ఎందుకు నీతిపరుడయ్యాడు నోవాహు? ఎందుకు నోవాహు నీతిపరుడయ్యాడు? ఆ తరములో నిందారహితుడు అనే మాట మనం చదువుతున్నాము. అంటే నిందారహితుడిగా ఉండటానికి గల కారణం ఏమిటి? తరము గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. తరము అంటే ఆ యొక్క పరిస్థితులను బట్టి చూసినప్పుడు ఇంచుమించు లక్షల మంది ఉండొచ్చు. వేల మంది కాదు కానీ లక్షల మంది ఉండొచ్చు. కోట్లలోకి పోలేదు జనాభా అప్పటికి. ఆ లక్షల మందిలో నోవాహు మాత్రమే నీతిపరుడుగా ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ బాగా ఆలోచించండి. మిగతా వాళ్ళమ్మ బాగా ఆలోచించాలి. నోవాహు గురించి ఈరోజు మనం మాట్లాడట్లేదు కానీ మన గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు. నోవాహు గురించి నేను ఇప్పుడు చెప్పాలనే ఆలోచన, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నోవాహు గురించి. కానీ ఆ తరం అంతటిలో ఎంతో మంది, ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది ఉన్న వాళ్ళల్లో ఎంతమంది నీతిమంతులుగా ఉన్నారని రాయబడింది? నోవాహు మాత్రమే నీతిమంతుడు. ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకుంటూ గమనించినప్పుడు ఒక మాట మీకు అర్థం కావటానికి చెప్తాను చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన
యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఇది ఎప్పుడు జరిగింది? జలప్రళయం ముందా, జలప్రళయం తర్వాత? జలప్రళయం తర్వాత. జలప్రళయం ముందు నోవాహు నీతిమంతుడు. ఆ తరములో మాత్రమే నీతిమంతుడు. ఆ తరం అంతటిలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడమ్మా. నోవాహు మాత్రమే నీతిమంతుడు. జలప్రళయం తర్వాత చాలా మంది గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ యోబు గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, భూమి మీద అతని వంటి వాడు ఒక్కడును లేడు. అంటే భూమి మీద అన్నాడంటే, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడా? ఆలోచించండి అక్క. భూమి మీద ఉన్న వాళ్ళ అందరినీ దేవుడు చూస్తున్నాడా? చూడటం లేదా? చూస్తున్నాడా? నిజంగా మీకు నమ్మకం ఉందా చూస్తున్నాడని? అంతే కదక్క. ఆ మాట మీద నిలబడాలి వాక్యం అయిపోయేదాకా. లేదు, ఇది నిజం. అదే, ఆ మాట మీదే నిలబడాలి వాక్యం అయిపోయేదాకా. ఆ చివరిలో దేవుడు చూడకపోతే మనం ఏడున్నామని మీరు అంటే మీరు విశ్వాసం కలిగిన వారు. ఏమి లేదు అనుకుంటే విశ్వాసం లేని వాళ్ళు నేనైనా మీరైనా. ఓకే, ఇక్కడ భూమి మీద యోబు లాంటి నీతిమంతుడు ఒక్కడును లేడు. ఇక్కడ ఎందుకు యోబు గురించి మాట్లాడుతున్నానంటే, జలప్రళయం ముందు దినాలు ఎలాగున్నాయమ్మా? బైబిల్ గ్రంథంలోనికి మీరు వెళ్ళి చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు మీరు వెళ్ళి చూసినప్పుడు, జలప్రళయము ముందటి దినములలో జనులు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు ఇల్లు కట్టుకొనుచు నారు నాటుకొనుచు అమ్ముచు కొనుచు ఉండిరి. ఎప్పుడు? జలప్రళయం ముందు. ఇది జలప్రళయం తర్వాత గురించి నేను మాట్లాడట్లా. జలప్రళయం ముందు జనులు ఎలాగున్నారంట? తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు ఇల్లు కట్టుకొనుచు నారు నాటుకొనుచు అమ్ముచు కొనుచు ఉండిరి. అంటే ఇంతలా బిజీలో ఉన్న వాళ్ళు నీతిమంతులుగా ఉండటం కుదురుద్దక్క? జనాలు ఈ బిజీలో ఉన్నారు. ఇప్పుడు ఏ బిజీలో? తినే బిజీ, తాగే బిజీ. అర్థమైందా? తినుచు త్రాగుచు, తర్వాత ఇల్లు కట్టుకొనుచు నారు నాటుకొనుచు అమ్ముచు కొనుచు. ఇది వాళ్ళ పని. ఈ పని అంతటిలో నోవాహు కూడా ఉన్నాడు ఆ రోజుల్లో. నోవాహు లేడని నేను చెప్పట్లేదు, నోవాహు ఉన్నాడు. అందుకని ఏమన్నాడంటే, నోవాహు తన తరమంతటిలో నీతిమంతుడుగా ఉండెను అని రాయబడింది. తరమంతటిలో. ఇప్పుడు యోబు గురించి మాట్లాడాడు. జలప్రళయం తర్వాత, జలప్రళయం ముందది. జలప్రళయం తర్వాత. ఇప్పుడు జలప్రళయం ముందటి దినాలు ఎలా ఉన్నాయని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంటే ఎలా అంటే, బైబిల్ గ్రంథంలో జలప్రళయం ముందటి దినాలు ఉన్నాయి కదా, ఆ దినాలు దేంతో పోలుస్తున్నాడు? మత్తయి సువార్తలో అనుకోండి ఒకసారి, 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24. మత్తయి సువార్త తీసారం. ఓకే, వచ్చిన ఉంటుంది, చూద్దాం. మాకు చూపిస్తాను జాగ్రత్తగా. 24వ అధ్యాయము ఓకే 37వ వచనం జాగ్రత్త చూడండి. నోవాహు దినములు ఎలాగు ఉండెను, మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. ఎలా ఉండదంటక్క?
నోవాహు దినములు ఎలాగ ఉండెను, అక్కడ రాయండి, అక్కడ చదివిన మాట చూడండి. నోవాహు దినములు ఎలాగు ఉండెను. అంటే అప్పుడు ఎలాగున్నాయో మనుష్య కుమారుడి రాకడలో కూడా అలాగనే ఉంటుందంట. మార్పు ఏమి లేదు. ఎందుకని మార్పు లేదని చెప్తున్నాడు ఇక్కడ? మార్పు లేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ మీకు అర్థం కావడానికి ఏంటంటే, హెచ్చరికలు ఎవరికి? హెచ్చరికలు ఎవరికి? ఎవరికి హెచ్చరికలు చెప్పండి? అందరికీ. ఇంకా నీతిమంతులకి, ఇంకా సంగమునకు. ఓకే, ఇంకా ఈ హెచ్చరికలు ఎవరికంటే, మీ అందరికీ ఒకటి జ్ఞాపకం చేస్తాను. మీరు అందరూ ఆదివారం మందిరానికి వచ్చేవాళ్ళే కదా, జాగ్రత్తగా నాకు మందిరానికి వస్తారు కదా. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఆయన రక్తమును ఆయన శరీరాన్ని తీసుకుంటున్నారు కదా, తీసుకునేవాళ్ళు కదా. ఆయన రక్తమును ఆయన శరీరమును తీసుకోవటానికి గల కారణం ఏమిటి? ఎందుకు తీసుకుంటున్నారు ఆయన రక్తం ఆయన శరీరము? మన పాపాలు ఆయన తీసేయాలని, లోకానికి వేరే వాళ్ళని. ఎందుకు తీసుకుంటున్నారు? బాప్తీసం తీసుకున్నాం కాబట్టి తీసుకోవాలని, ఆయన బిడ్డలకి ఎంచాలని, ఆయన కొనుక్కున్నాడని. అసలు మీరు ఏం మాట్లాడుకుంటారు? మీకు అర్థమైంది అసలు? శరీరాన్ని రక్తాన్ని దేనికి తీసుకుంటున్నారంటే, నీ జీవితంలో నువ్వేమి గుర్తుపెట్టుకోవాలంటే, ఆయన మరణమును నేను ప్రచురము చేస్తానని నమ్మి తీసుకుంటున్నా. ఆయన మరణాన్ని ఏం చేస్తామంట? ప్రచురము చేయటం అంటే ప్రకటిస్తాను అని. మీ దగ్గరకు వస్తుంది కాబట్టి, నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను తీసుకోవాలని తీసుకుంటున్నారైతే ఇబ్బంది లేదు. మీరు అన్నట్టుగా పాపాలు పోవటానికి తీసుకుంటున్నారంటే, పాపం పోయినప్పుడు ఈరోజు పోయి పాపం చేసి రేపు పొద్దున వచ్చా తీసుకోవచ్చు కదక్క. అంతే కదక్క, యాజ్ అవును కదా. ఈరోజు తాగి తందనాలాడి వ్యభిచారం చేసి వచ్చి రేపు పొద్దున వచ్చి ఏసయ్యా నన్ను క్షమించమని అది తీసుకుంటే సరిపోద్దిగా. అది దేనికి గుర్తంటే, మీ దగ్గరికి ఆయన శరీరము ఆయన రక్తం వస్తున్న ప్రతిసారి మీకేం గుర్తుండాలంటే, ప్రభువా నీ మరణమును నేను సర్వలోకమునికి వెళ్ళి ప్రచురపరుస్తానని వాగ్దానం చేయటానికి అది తీసుకుంటున్నాను. అర్థం చేసుకోండి. అందుకేం రాయబడింది? ఆయన అప్పగింపబడి ఉన్న రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దానిని విరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఇది మీ అందరి కొరకు ఇరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన్ను? యేసు ప్రభువారు నా కోసము మరణించి మరలా తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా అనేకుల కొరకు నా ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధముగా ఉన్నానని జ్ఞాపకం చేసుకోవటానికి అది తీసుకోవాలి. ఏదో నేను బాప్తీసం తీసుకున్నాను నాని మాత్రమే తినాలని కాదు. ఆ శరీరము ఆ రక్తము మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలు తిన్నా రొట్టె రాసం అది ఏమి లేదు అంట. నిజం చెప్తున్నాను, ఏముండదు అంట. కానీ ఎప్పుడైతే నువ్వు నమ్మి దాన్ని తీసుకుంటున్నావో అప్పుడు నీకు ఒక వాగ్దానం చేయబడుతున్నావు, ప్రభువా నీ మరణమును నేను ప్రచురము చేస్తాను, సర్వ ప్రజలకి సర్వ మానవాళికి నీ మరణాన్ని ప్రచురం చేస్తాను. ఎందుకు చెప్తానంటే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మీకు అందరికి అర్థం కావటానికి చెప్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఒక సందర్భాన్ని చెప్తున్నాడు. బాగానండి, లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన కాగా 18:8 అమ్మ. ఆయన వారికి మీతో చెప్పుచున్నాను, బాగానండి. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు, బాగానండి, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అంటే వచ్చాడా?
వచ్చాడా? రాలేదు. వస్తాడు అని అర్థం. వస్తాడు. వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని క్వశ్చన్ మార్క్ వేశాడు. ఎందుకు వేశాడు ఈ క్వశ్చన్ మార్క్? ఎందుకు వేశాడు అక్క? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అని ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు. అంటే విశ్వాసం కనుగొంటాడా, కనుగొనలేడా? కనుగొంటాడా, కనుగొనలేడా? చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంది, ఇక్కడ మర్మమేం చెప్పలేదు, ఉన్నదే అడుగుతున్నాను. కనుగొంటాడా, కనుగొనలేడా? ఆయన కనుగొంటాడు. కనుగొనలేడు. కనుగొనలేడు అంటే కనుగొంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకు ఈ మాట మాట్లాడాడు చెప్పండి ఒక మాట. ఎందుకు మాట్లాడాడు? జనములు అలాగా ఉన్నారు. ఎలాగా? పైకి విశ్వాసము ధరించుకున్న వాళ్ళలాగా లోపల విశ్వాసం లేని వాళ్ళలాగా ఉన్నారు. మనుష్య కుమారుడే కనుగొనడం కష్టమైతే మనం కనుక్కుంటామా వీళ్ళు విశ్వాసులు కాదని? ఎందుకు కనుక్కోలేమంటే జల ప్రళయము ముందటి దినాలు. ఏ దినాలు అవి? జల ప్రళయము ముందటి దినాలు. జనులు ఎలాగున్నారంట? తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు, నారు నాటుకొనుచు, అమ్ముచు, కొనుచు ఉండిరి అని రాయబడింది అన్నమాట. అదేనమ్మా లోక సువార్తలు అనుకుంటున్నాను చూడండి అక్కడ. అధ్యాయం వచ్చినమ్మా 17 అధ్యాయమా 17:26 నుంచి. నోవాహు దినములలో జరుగునట్టు మనుష్య కుమారుడు జనములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లి కీయబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసును. లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. ఈ పనులలో ఉన్నారమ్మ జనాలు. ఎప్పుడు? జల ప్రళయం ముందు ఆ పనులలో ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ అదే విధముగా మనుష్య కుమారుని రాకడలో కూడా ఇదే పనులలో ఉన్నారు జనాలు. ఎలాగ మనం గుర్తుపట్టాలి? గుర్తుపట్టడానికి రుజువులు ఏంటంటే లూకా సువార్త 21 అధ్యాయము 11 వచ్చిన ఒకసారి చదవండి. లూకా సువార్త 21:11. అక్కడ అన్ని దిక్కులు కాదక్క. అక్కడంటే ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రోజు అమ్మ భూకంపం ఆడొచ్చిందంట, ఇదిగో ఇక్కడ వచ్చిందంట భూకంపము, ఇక్కడ వచ్చిందంట సునామీ. అక్కడ భూకంపము కలుగును, తెగుళ్ళు. ఏంటి అంట? తెగుళ్ళు. ఏ తెగుళ్ళు? బర్డ్ ఫ్లూ, ఏంది, కరోనా తెగుళ్ళు. ఎప్పుడన్నా విన్నారు ఈ తెగుళ్ళు పేరు మీరు ఇంతకుముందు? కొత్తగా తెగుళ్ళు కొత్తవి పుట్టుకొస్తున్నాయంటే అర్థమేంది? తెగుళ్ళు కొత్త ఎత్తున్నాయంటే, అక్కడక్కడ తెగుళ్ళు మితిమీరిపోయినాయంటే దేవుని కుమారుడి రాకడ దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులు అందరి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. దేవుని కుమారుడి రాకడ దగ్గరలోనే. ఎందుకంటే చూడండి, కరువులను తటస్థించునంటే కలుగును, వస్తాయి, వచ్చాయి ఆల్రెడీ. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జల ప్రళయము ముందటి దినములలో ఎవరమ్మా నిందారహితుడు? నోవాహు ఒక్కడు మాత్రమే. తరువాత వచ్చిన తర్వాత ఒక ఆయన గురించి చెప్పాను. ఊరు ఆయన యోబు. నోవాహు ఊరిని రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని. ఆమేన్. గుర్తొచ్చిందా? నోవాహు ఊరిని రక్షించుకున్నాడు,
తన కుటుంబాన్ని. మరి ఇప్పుడు మనం ఊరు రక్షించుకోవాలి? మన కుటుంబాలు. అంతే కదా? యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక సందర్భాన్ని తీసుకొస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను వీరిద్దరు. ఎవరు వాళ్ళిద్దరు? ఎవరన్నా తెలుసా వాళ్ళిద్దరు? ఎవరికి తెలుసాక? తెలియదు. వారి ఇద్దరని రాశారు. ఎవరు వాళ్ళిద్దరు? అననీయ సారీ ఎవరంటమ్మా? జకరియా, ఎలిజబెత్తు. వీళ్ళిద్దరికి ఏం ఆశలు ఉన్నాయక్క? ఏమన్నా ఆశలు ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్పాలి, ఏమన్నా ఆశలు ఉన్నాయా లేవా? వాళ్ళ చరిత్ర మీకు చెప్పాను ఒకసారి, అప్పుడు ఎప్పుడో చెప్పాను, మర్చిపోయి ఉంటారులే. వీళ్ళిద్దరికి ఏమన్నా ఆశలు ఉన్నాయా? ఏమి లేవు. ఏమి లేకపోతే మరి ఎందుకు బతుకుతున్నారు వాళ్ళు? బాగా ఆలోచించాలి. ఏమి లేకపోతే ఎందుకు బతుకుతున్నారు? జకరియా, ఎలిజబెత్తు వీళ్ళిరువురు కూడా వృద్ధాప్యంలోనికి వచ్చినప్పటికీ జకరియా దేవుని యొక్క మందిరములో యాజకత్వం చేసేవాడు. ఎలిజబెత్తు జకరియా మీద నమ్మకంతో, జకరియాకు సహకారాలుగా ఉంటూ నమ్మకంతో బతుకుతుంది ఎలిజబెత్తు. వీళ్ళిద్దరూ యాజకత్వ పనిలో బిజీ అయిపోయారు అక్క. యాజకత్వ పనులు ఏమైపోయాడు? జకరియా బిజీ అయిపోయాడు. ఎలిజబెత్తు ఏం చేస్తుంది? ఎవరికైనా తెలుసా? ఎలిజబెత్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఎలిజబెత్ ఏం చేస్తుందంటే మనకు తెలిసిన ఒక చిన్న సంఘటన. ఆదరిస్తుంది, కొంతమందిని ఆదరిస్తుంది. ఎవరిని ఆదరించిందో తెలుసుగా? ఎవరిని? పెళ్లి కాకుండానే ఒక ఆమె గర్భవతి అయింది అక్క. పెళ్ళి గర్భవతి అయితే బాగుంటుంది. పెళ్లి కాకుండా ఏమైంది? గర్భవతి అయింది. పెళ్లి కాకుండా గర్భవతి అయిందంటే లోకం ఏమంటది? చెప్పండి అక్క. మామూలుగా బంగారు తండ్రివి, నువ్వు బంగారు మమ్మ, నువ్వు దండేసి దండం పెడతారా? నువ్వేదో తప్పుదారి చేసినావు, లేకపోతే పెద్దవాళ్ళు అన్నట్టుగా నిప్పు లేంది ఓరకనే నీకు గర్భం వచ్చిందంటే ఏమి లేదు, ఏదో ఒక వంకర మార్గంలో వెళ్ళుంటావు, అందుకే నీకు గర్భం వచ్చింది అనగాని ఆమె ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరి దగ్గర పోయినా ఎవరు ఆమెను ప్రేమించే వాళ్ళు ఉన్నారా? తల్లి ప్రేమించదు, తండ్రి ప్రేమించరు, అక్క చెల్లెలు ప్రేమించరు, అన్నదమ్ములు ప్రేమించరు, సహోదరులు ప్రేమించరు, బంధువులు ప్రేమించరు, ఉన్న ఊరు ప్రేమించదు, ఉన్న దేశము ప్రేమించదాము. ఎందుకు? తప్పుడుది. మనం వేసే ముద్ర అంతే. తప్పు చేస్తుంటే నువ్వు చూసావో లేదో పక్కన పెట్టేయి, రుజువులు కావాలి వాళ్ళకి, అంతే. కనపడిందిగా కాబట్టి నువ్వు తప్పుడు దానివంతే. నాను తప్పు చేయలేదు, ఇది దేవుని యొక్క దయ వలన నాకు వచ్చింది గర్భం అంటే నమ్ముతారా కూరన్నా? నమ్మే వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఆడ మనం నమ్ముతాం? అసలు వాళ్ళ గురించి పక్కన పెట్టి మనం నమ్ముతామా? ఏసేపే నమ్మల, ఎవరో పక్కన పెట్టి ఏసేపే. అందుకని ఏసేపుకి చెప్పాడు, దేవుని దూతల కల్లో కనపడి చెప్పారు. ఇప్పుడు ఈ మరియకు ఆదరించే వాళ్ళు కావాలి అంటుంది. అమ్మా అంటున్నది, ప్రభువా ఈ టైంలో నాకు ఇలా జరిగింది కాబట్టి 10 మందిలో నాకు అవమానమా కాదక్క? ఈ రోజులలో నిజంగా చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, తప్పు చెయ్యని వాడు అంటూ భూమి మీద ఉండడక్క. నిజంగా చెప్తున్నాను. మీరు అనొచ్చు, అయ్యా చేయలేదని ఊరు అనొస్తే, నేను చెప్తాను ఒక బైబిల్ ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళము తప్పులు చేసిన వాళ్ళు. వీడు తప్పులు కవర్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తి చూపే వాళ్ళు లోకంలో ఎక్కువ అక్క. ఈడు మంచోడు అనుకుంటూ కవర్ చేసుకుంటూ ఎదుటివాడు తప్పులు ఏలెత్తి చూపేవాళ్ళు లోకంలో ఎక్కువైపోయారు. అలాంటి పరిస్థితిలో బతుకుతున్న లోకంలో ఒక ఆమెకు గర్భం వచ్చింది. ఇప్పుడు ఎవరి దగ్గర పోయితే ఆదరిస్తారు చెప్పండి? కనీసము
మనమే ఆ సిచ్యువేషన్లు ఉంటే మన దగ్గరకు వస్తే ఆదరతమా? మనకు ప్రేమ ఉంటుంది లోపల ఎక్కడో ఏదో తప్పటితో అడిగి వేసి ఉండొచ్చాము. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాగా, దేవుడు చెప్పాడు కదా ఆదరించాలని, ప్రేమతో దగ్గర తీసుకుందామంటే నువ్వు ప్రేమతో దగ్గరగా తీసుకున్నావా పై మర్చిపోయి నిన్ను కూడా ఇంట్లో ఉంచరు. అర్థమైందా? నిన్నుంచుతారా? ఎవరితో సావాసం వేస్తున్నావు, అసలు ఎట్టాడిది అనుకున్నావు, అసలు ఎట్టాడిదో నువ్వు చూసినవా? ఎలిజబెత్ మరియతోటి అమ్మా ఏంది ఇలా వచ్చా, సారీ మరియా దేవుణ్ణి అడుగుతుంటే, ఇదిగో నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్తును చూడు, ఆమె వృద్ధాప్యంలో ఏమి ధరించింది? గర్భం ధరించింది. అది దేవుని వలన నా వలన కలిగింది. ఆమె దగ్గరికి వెళ్ళి నీకు ఆదరణ వస్తుంది. అంటే ఎలాంటిదైనా ఎదుటి వాళ్ళని ప్రేమించే గుణం ఉంది ఎలిజబెత్తులో. ఈరోజు క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళను ప్రేమించి ఆదరించే గుణం ఉండాలి. ఎదుటి వాళ్ళ మీద జాలి దయ చూపించే గుణం ఉండాలి. కానీ ఈ రోజులలో అలా ఉన్నారో లేరు తర్వాత పక్కన పెడితే, నోవాహు తన తరములో నిందారహితుడిగా ఉండటానికి గల కారణం ఏంటంటే తన తరం అంతా కూడా ఒక రకంగా ఉంది, నోవాహు ఒక్కడు ఒక రకంగా ఉన్నాడు. ఎలాగున్నారు ఇప్పుడు చెప్పండి మీరు మా ఎలాగున్నారు? నోవాహు తరమంతా చెప్పండి, మీకు చెప్పినవన్నీ చెప్పండి. తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు ఇల్లు కట్టుకొనుచు నారు నాటుకొనుచు అమ్ముచు కొనుచు ఉన్నారు. ఈ పనిలో ఉన్నారు వాళ్ళందరూ. కానీ నోవాహు ఏం చేస్తున్నాడు? అక్క? దేవుని పని చేస్తున్నాడు. ఏం పని? చేస్తున్నాడు? ఓడ కట్టుకుంటున్నాడు. అంతే. ఏం కడుతున్నాడు? ఓడ. దేనికోసం కడుతున్నాడు ఓడ? అమ్మే దేనికోసం కొడుతున్నాడు ఓడ? జల ప్రళయం నుంచి రక్షించబడాలని. ఎవరు రక్షించబడాలి? నోవాహుకి ఇబ్బంది లేదు, ఎందుకంటే అతను రక్షించబడ్డాడు ఆల్రెడీ. నేను కరెక్ట్గా నమ్మకంగా ఉంటాను, నేను ఎలా నీతిపరునో నాకు తెలుసు, నా దేవుడు నన్ను నిందారహితుడిగా ఉంచాడు, నేను దేవునితో కూడా నడుచుచున్నాను. అదే రాయబడింది కదమ్మా, దేవునితో కూడా నడుచుచున్నాను, నాకు టెన్షన్ ఏమి లేదు. మరి ఎందుకు ఓడగట్టాలి? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఓడగట్టాలి అక్క? ఆయన్ను నమ్మిన వాళ్ళు వాడలోనికి రావాలని. ఎవరు వస్తారు వాళ్ళలోకి? అడుగురా వచ్చుట అనుకున్నారు అక్క? ఎవరికన్నా పోయి చెబితే వచ్చి వాళ్ళు ఒక్కలానే ఉన్నారు చెప్పండి, రారు. మరి అంత ఓడ ఎందుకు కట్టాలి? ఓడ పొడుగు మీకు తెలుసు కదా, ఓడ 3 అంతస్తులు కట్టారంట, ఎంతో ఎత్తుంది, ఎడలుపు ఉంది. అంత ఓడ ఎందుకు కట్టాలి? ఎవరినైనా పోయి పిలుద్దామంటే ఒక్కలైనా వచ్చే వాళ్ళు ఉన్నారా? రాలేదు. మరి ఓడ ఎందుకు? రానప్పుడు ఓడ అవసరం లేదుగా. బాగా ఆలోచించండి. దేవుడు ఆజ్ఞాపించాడు కాదన్నట్టు, రారు కదా, రానప్పుడు ఓడ ఎందుకు మరి? ఆమేన్. ఒకవేళ వస్తారేమో, నువ్వు రారు అనుకుంటే ఓడ కట్టవు, వస్తారు అనుకుంటే నువ్వు ఓడ కడతావు. అర్థమవుతుందా? రారు అనుకుంటే ఓడ కడతావా? వాళ్ళు రారులయ్యా, రోజు బోమ అనుకొని 3 పూట్ల నేను ఎందుకు తిండి మానుకొని, తిండి తిప్పలు మానుకొని, పని పాటలు మానుకొని, ఊరందరి చేతి తిట్టించుకుంటూ ఓడని ఎందుకు కట్టాలి? వీళ్ళు ఎట్టా రారులే, నువ్వు ఓడ కట్టనుకొని మేలకొని కూర్చోవాలి. కానీ ఎక్కడో ఒక చోట ఏముంది? వస్తారేమో పగులంతా రాత్రంతా ఆ మాటలు చెబుతూ ఇక్కడ ఓడ రెడీ చేస్తారు. ఇప్పుడు ఓడ కట్టుకోవటం వల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా? ఆమేన్. ఉందక్క? ఉన్నది. ఏం ఉపయోగం ఉంది? తను రక్షించబడుతున్నామా, దేవుడికి అసాధ్యమైనది లేదు. తన్ను ఎలాగైనా రక్షించగలడు, అవసరమైతే నీటి మీదనే తేలాడి చేయగలడు దేవుడు. మరి ఉపయోగం ఏంది ఓడ కట్టుకోవటం వల్ల?
ఆమేన్. వాళ్ళ కుటుంబమైనా వచ్చింది. అదే ఓడ కట్టకపోతే కుటుంబం వచ్చేదా? ఓడ కట్టారు కాబట్టి కుటుంబం వచ్చింది. ఓడ కట్టలేదనుకో, కుటుంబం బయట ఉందనుకో, వాన వచ్చినప్పుడు కుటుంబం కూడా మునిగిపోయేది. ఎందుకంటే వాళ్ళంత నీతిమంతులు కాదు. బైబిల్ ఏం రాయబడింది? నోవాహు ఒక్కడే నీతిమంతుడు, కుటుంబంలో ఒక్కరు నీతిమంతులు లేరు. మళ్ళా మరి రక్షించబడ్డారు కదంటే ఓడలోనికి వచ్చారు కాబట్టి రక్షించబడ్డారు. లేకపోతే ఓడ లేకపోతే వస్తారా? ఓడ లేకపోతే వస్తారు ఖచ్చితంగా చెప్పండి. ఏ పిచ్చోడ, నువ్వు ఒక పిచ్చినాయాలు, నీతో మాకేం తలకాండి, ఎప్పుడు మేము రాంపో అనేవాళ్ళు. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషను ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ సమానంగా ఉంది. ఎందుకంటే ఈ దినాలలో మనుష్య కుమారుడు ఒకవేళ వస్తే భూమి మీద విశ్వాసం కనుగొనునా అని ఎందుకన్నాడంటే, జనములు బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఏ బిజీలో ఉన్నారు? తినచ్చు, తాగుచు, పెండ్లు చేసుకొనొచ్చు, పెండ్లుకి ఇచ్చుకొనొచ్చు, ఇల్లు కట్టుకొనొచ్చు, నారు నాటుకొనొచ్చు, అమ్ముచు కొనొచ్చు. ఇదే బిజీ. అక్కంగా బిజీ ఉన్నారా? నిజం చెప్పాలి. నిజం చెప్పాలి. ఇదే బిజీలో ఉన్నారు, ఇంకేమైనా బిజీలో ఉన్నారా? బాగా ఆలోచించండి. చదివిన దానికి మనం ఆలోచిద్దాం. చదివిన దానికి నేను ఎప్పుడు కూడా చెప్తాను, మీకంటే నేను ఎక్కువ ఆలోచించను. మీరు నేను ఒకే మైండ్లో ఉంటాము. కొంచెం నేను ఎక్కువ సార్లు బైబిల్ చదువుతా కాబట్టి నాకు కొద్దిగా ఆలోచించడానికి టైం ఉంటుంది. మీరు చదవరు కాబట్టి తక్కువ ఆలోచిస్తారంట. కానీ ఆలోచిద్దాం. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొను అన్నాడంటే, అందరు తింటూ తాగుతూ తందనాలు ఆడుతూ పెళ్లి చేసుకొని పెళ్లికి వచ్చుకొని చిల్లు కట్టుకొని నారు నాడుకొని ఇంకా వాళ్ళ విశ్వాసం ఆడుతూ కనుగొట్టడానికి అక్క చెప్పండి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ విశ్వాసం ఆడింది. మరి ఇంకెవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? భూమి మీద విశ్వాసము కనుగొనంటే లక్షలు పెట్టి, వేలు పెట్టి, కోట్లు పెట్టి మీటింగులు పెడుతున్నారు. వీళ్ళందరూ పరలోకం పోతాడేమో. 10 లక్షలు ఇచ్చాడమ్మా దేవుడికి, పరలోకం పోతాడేమో. ఇప్పుడు అలాగనే అయిపోయారు కదా. కానుకలు ఇచ్చటానికి, దేవుని అది బాగానండి, మీటింగులు పెట్టడానికి, పరిచర్య ఉండటానికి అందరూ రెడీగా ఉన్నారు. కానీ విశ్వాసం ఉన్నదా లేదా అది కావాలి. కానుకలు ఇచ్చారు కాదనట్లేదు, మీటింగ్ పెట్టించాడు. ఏం చేస్తుంటారు మీకు అంటే, మీకు అర్థం కొట్టని చెప్తున్నాను, ఒకళ్ళని కించపరచాలని కాదు. కానీ మన యొక్క ముస్లిం సహోదరులకు ఒక ఆచారం ఉంటుంది. ఏముంటుందంటే, వాళ్ళు ఒక స్టేజ్ వచ్చేదాకా ఒక రకంగా ఉంటారు. ఏదైనా ఒక పెద్ద తప్పు చేశారు అనుకో, ఇస్తమా అనే దానికి వెళ్ళి వస్తారు వాళ్ళు ఒక 40 రోజులు. అది వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులన్నీ దేవుడు క్షమిస్తాడు, ఇక మేము ఎల్లప్పుడూ ఈ యొక్క ఆ యొక్క మసీదులను ఉంటూ మా జీవితాన్ని కొనసాగించుకుంటాం అనుకుంటారు. ఇష్టం అనే దానికి పోయేస్తారు పెద్ద తప్పు చేసేయన. కానీ ఇప్పుడు ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, నా తప్పులన్నీ చెడిపోయినాయి, నేను ఎలా బతికినా కరెక్ట్ అనుకొని ఆ రోజు వారానికి 5 సార్లు రోజుకి 5 సార్లు 6 సార్లు లేకపోతే 4 సార్లు 10 సార్లు ఒక 10 నిమిషాలు వెళ్ళేసి వాళ్ళు దేవుని ప్రార్థన చేసి వస్తే మేము భక్తి పరులం అనుకుంటున్నారు. యాజ్ ఇట్ ఈజ్ క్రిస్టియన్స్ కూడా అలాగనే అయిపోయారు. సంవత్సరానికి ఒక మీటింగ్ అని, నెలకు ఒక ఉపవాస ప్రార్థనలని, మళ్ళీ చేసేది మాత్రము అన్యాయాలు, అక్రమాలు. 10 లక్షలు పెట్టి మీటింగ్ ఇస్తాను అన్నాడు. మీటింగ్ పెట్టిస్తాను నేను, నాకు దేవుడు మేలు చేశాడని. ఏ మేలు చేశాడు? నేను ఇప్పుడు పెట్టిద్దానట్లా, ఏ మేలు చేశాడని నువ్వు పెట్టించావు? డబ్బు బాగొచ్చి అంతే కదా. మేలంటే అదే కదా, డబ్బు రావటమే కదా. ఇప్పుడు మనకు మేలంటే అక్కడ డబ్బు రావటమే కదా, అంతకుమించి ఏమైనా ఉందా? ఈ డబ్బు రావాలంటే ఎన్ని తప్పటడుగులు వేసాడో వాడికి మాత్రం తెలుసు. ఎన్ని తప్పటడుగులు వేసాడు ఎవరికి తెలుసు? వానికి తెలుసు, దేవుడికి తెలుసు. ఇప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు రోజుకొక ప్రార్థన, రోజుకో ఇలా మీటింగ్స్, నిజంగా పరలోకం వీళ్ళే పోతారేమనుకుంటారు. కానీ దేవుడు అంటారు, ఏమంటున్నారు తెలుసా? బైబిల్ గ్రంథం నుంచి బాగా గమనించి ఆలోచించండి. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కానీ ఇప్పుడు హెజ్కేలు గ్రంథము 14 అధ్యాయము 16 వచ్చిన ఒకసారి చదవండమ్మా. హెజ్కేలు 14:16. హెజ్కేలు 14:16 కనపడిందా లేదా? కనపడితే మంచిదే. ఆ ముగ్గురు, ఏ ముగ్గురు?
ఆ ముగ్గురు అంటే ఎవరు? నోవాహు, దానియేలు, యోబు. ఇలా ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు. ఆ ముగ్గురు ఆ దేశములో ఉండినను ఆ దేశము పాడైపోవును, నా జీవముతోరు. వాళ్ళ ముగ్గురే రక్షించబడతారు కానీ ఊరు రక్షించబడరు అంతమ్మ. ఎందుకంటే అబ్రహాంతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు తెలుసా? అయ్యా, ఆ దేశంలో బాగానండి, ఆ ఊర్లో 40 మంది 50 మంది ఉంటే ఊరిని కాపాడతావా అన్నాడు. 50 మంది ఉంటే 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది, 10 మంది ఉన్నా కాపాడతాను అన్నాడు. 10 మంది అని ఉన్నారా? అంటే ఈ ముగ్గురుంటే దేశం ఏమైనా రక్షించబడుద్దామని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఈరోజు. మేమున్నాం కాబట్టి మా ఊరు బాగుపడతా. అంత లేదు. నిన్ను మాత్రమే బయటికి తీసుకొచ్చి మిగతా వాళ్ళందరూ తగలబెట్టేస్తాడు. ఎవరి రక్షణ? అందుకనే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎవరి రక్షణ? ఇప్పుడు నీ రక్షణ నీది. అది నువ్వు కాపాడుకుంటే ఆ దినాన్ని రక్షించబడతావు. కాపాడుకోకపోతే అందరితో తగలబడతావు. దీనికి ఎన్నుకో ముందు ఏమి లేదు. కాంప్రమైజ్ అవ్వటానికి జాలి చూపించడా, దయ చూపించడా, ప్రేమామయుడు కదా, ఇవన్నీ ఒట్టి మాటలే. అయిపోయింది చరిత్ర. ఇంకా ఆ దినము వరకు కాపాడుకుంటే, ఆ దినం వరకు నువ్వు కాపాడుకోవాలని నీలో ఉన్నది. కానీ పరిస్థితులు నిన్ను కాపాడుకోకుండా చేశాక. పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితులు ఏంటి అమ్మా? పరిస్థితులు ఏం పరిస్థితులు? తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చుకొనొచ్చు. ఇప్పుడే వచ్చినాయి. ఏంటి? నిన్ను డిస్టర్బ్ చేయాలి అవి. నిన్ను డిస్టర్బ్ చేయాలి. నీ రక్షణ నీ దగ్గర నుంచి ఏం కావాలి? నువ్వే పోగొట్టుకోవాలి. ఎవరు తీసేస్తారం అనేది? అక్క, నీ ఊరు తీసేస్తారు చెప్పక్క. నువ్వు గట్టిగా పట్టుకొని వాడి కూరని తీసేస్తారా? ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది? నీ యొక్క కిరీటమును ఎవడును అపహరింపకుండా జాగ్రత్తగా చూచుకొనుడి అని రాయబడింది. ఇది నీ కిరీటం, నువ్వు పట్టుకొని ఎవరైనా తీసుకుంటారా? కానీ ఇక్కడ ఏం రాయబడింది? జనములు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చుకొనొచ్చు అని ఎందుకు రాశారంటే, ఈ బిజీలో పడి రక్షణను మర్చిపోతున్నారు. ఇప్పుడు కష్టాలు జనాలు. ఈ రెండేనా? ఇల్లు కట్టుచు, నారు నాటుచు, అమ్ముచు, కొనుచు. అంటే ఇదేనా జీవితము? ఇప్పుడు ఊరి కోసం ఇదంతా చేసేది? ఇప్పుడు చెప్పాలక్క, ఇదంతా చేసేది ఊరి కోసం. తప్పులేదు, చెప్పండి. ఊరి కోసం ఇదంతా చేసేది, కుటుంబం కోసం. కానీ రక్షణ నీదే. వీళ్ళ కోసం చూసుకుంటే నీ రక్షణ పోద్దక్క. ఇప్పుడు వీళ్ళ కోసం చూసుకొని నీ రక్షణ పోగొట్టుకుంటావా? నీ రక్షణ చూసుకొని వాళ్ళని కాపాడుకుంటావా? ఇప్పుడు ఫీల్ అవుతారు. ఊరు ఫీల్ అవుతారు. ఎవరు ఫీల్ అవుతారమ్మా? చెప్పండి. ఊరు ఫీల్ అవుతారు? కుటుంబం. కానీ యేసయ్య కూడా ఫీల్ అవుతాడు తెలుసా? ఏమన్నారు తెలుసా? అయ్యా, బాగానండి, అయ్యా చెప్పండి, ప్రాసెస్లు ఉండాలి. ఏమన్నారు? అయ్యా, మేము నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున వాక్యమును ప్రకటించలేదా? నీ నామమున ప్రార్థనలు చేయలేదా? నీ నామములో పాటలు పాడలేదా? నీ నామములో ఉపవాసం ఉండలేదా? అంటే ఆయన ఏమన్నాడు? ఎవరు మీరు? ఎవరు మీరు అంటే మీకు ఎంత కోపం వద్దక్క? ఎగ్జాంపుల్కి మీరు వచ్చారు అనుకోండి, వందనాలు అంటారు అనుకోండి, అతన్ని కనపడి ఎవరు అమ్మ నువ్వు అని అనుకోండి, ఏమంటారు చెప్పండి నాకు? అసలు మీరు ఎవరమ్మంట? అసలు నేను గుర్తులేనా నీకు? అంటే మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు వారు. మీరెవరు? ఆయన ఏమన్నారు? మీరు ఎవరంటే, నేనెవరో మీకు తెలియదా? మేమెవరో మీకు తెలియదా? ఎవరు అనుకుంటున్నారు మేము? నీ నామములో ప్రార్థనలు చేశామయ్యా, నీ నామములో దెయ్యములు వెళ్ళగొట్టామయ్యా, నీ నామములో ఉపవాసం ఉన్నామయ్యా, ప్రతి ఆదివారము నీ మందిరంలో ముందు వరుసలో కూకుంది నేనేనయ్యా. అవునా? అయితే నాకు నువ్వు కానరాలేదు ఊరు. ఎందుకని అన్నాడు?
ఎందుకన్నాడు చెప్పండి ఇక్కడ? ఎందుకన్నాడు? ఇంకా ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే ప్రారంభములో ఉన్నది ముగింపులోకి వచ్చావు పోగొట్టుకున్నావు. దానికి బాధ్యులు ఎవరు? దేవుడు కాదు. ప్రారంభం బాగానే ఉంది. ఆరంభం కంటే ఆరంభంలో బాగునుంది. ఆరంభంలో ఆరాటము, ఆరంభంలో పోరాటము, ఆరంభంలో అబ్బో దేవుడు అనుకుంటాడు, వెళ్ళదే పరలోకం అనుకుంటారు. ముగింపు ఉంది చూడు, ముగింపు. కొత్త చేతగాడు పొద్దురాడు అన్నట్టు అప్పుడే ఎద్దులు కొన్నాడు ఏం చేస్తాడు, 2 గంటలకు లేస్తాడు అరగట్టడానికి. ఏందిరా అరకబోద్దా? ఏంద్ర ఇదేది బాగా ఎంతెంతగా ఉంది అంటారు కదా. కొద్దిగా పడుకోలేరంటే మళ్ళీ పోయి ఆ మంచం మీద పడుకో మళ్ళీ వస్తాడు. ఏందంటే అరకపోవాలి. 4 రోజులు పోతే నువ్వు పోయి లేపాల్సి వస్తుంది. లేయి తొందరగా పొద్దు అంత ఎక్కి తింగాలేవి ఏంటంటే లేతాగు. మీరు అనుకోవచ్చు విశ్వాసము ప్రారంభం ఎవరికైనా ఉంటది, కొనసాగేటప్పుడే ఆగిపోయేది. మనం అనుకుంటాం ఎక్కడ నీ విశ్వాసం పోయింది, ఎక్కడ వీళ్ళ విశ్వాసం ఎక్కడ పోయింది? నోవాహుతో కూడా వాళ్ళందరూ ఉన్నారు, నోవాహు చెబుతుంటే వాళ్ళకి నచ్చింది. అయితే ఎప్పుడైతే బిజీ షెడ్యూల్లో పడిపోయారో మాటలు ఎక్కల వాళ్ళకు. నోవాహు నోరకనే నిందారహితుడు అన్నాడా? అందరూ అన్ని పనులలుంటే నువ్వు మాత్రం నా పనిలో ఉన్నావయ్యా. అందరూ అన్ని పనులలో ఉన్నారు, నువ్వు మాత్రము నా పనిలో ఉన్నావు. ఎందుకంటే నీకు నా రాజ్యం మీద నమ్మకం ఉంది, వాళ్లకు ఈ రాజ్యం మీద నమ్మకం ఉంది. ఆయనకి ఏ దేని మీద నమ్మకం ఉంది? నేను దేవునితో కూడా పరలోకంలో నిత్యం ఉండాలని ఆయనకు నమ్మకం ఉంది. వీళ్ళందరికీ దేని మీద నమ్మకం ఉంది? ఈ లోకం మీద నమ్మకం ఉంది. చచ్చిపోయిన తర్వాత ఊరు చూసిర్లే. నిజంగా చెప్తున్నాను, మీ జీవితాల గురించి కానీ మన జీవితాల గురించి, నా గురించి కూడా మాట్లాడుతున్నాను. కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే చనిపోయిన తర్వాత పరలోకం ఉందా లేదని ఎవరు చూశారు అనుకుంటా. నేను నిజంగా అనుకోలేదు అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? అనుకున్నామక్క. ఒక టెన్షన్ వస్తుంది మనకు. ఎలాంటి టెన్షన్ అంటే మీకు అందరికి అర్థం కావటం చెప్తున్నాను. అందరు ఇంత బాగా పనులు చేసుకొని సంపాదించుకొని ఎంత బాగా కూడా పెట్టుకుంటుంటే నాకేంద్ర ఈ మాయదారు రోగం ఇప్పుడే వచ్చిందని ఎంత టెన్షన్ పడతాం మనం రోగం వస్తే. ఎప్పుడైనా ఏ రోజైనా ప్రార్థన పోలేదని ఆ చింత నీలో ఉందా? ఎప్పుడైనా ఉందా? శరీర సంబంధులు శరీర విషయముల మీద ఆత్మ చేత శరీరాన్ని ఏం చేశావు? ఆత్మ చేత శరీరాన్ని ఏం చేశావు? చంపేయాలి. కానీ శరీరం ఆత్మను చంపేసింది. అక్కడ తీసుకొచ్చి నిద్రపోతుంది. ఏం ఎక్కదేలా. మీరు అనొచ్చు ఏందయ్యా ఎలా చెప్తే ఎలాగంటే, ఏ దినాలని రాయబడింది బైబిల్ గ్రంథంలో? నోవాహు దినాలు ఎలాగున్నాయో ఇప్పుడు అలాగనే ఉంది. నోవాహు ఏం కడుతున్నాడు? ఓడ కట్టడానికి ఎంత ఖర్చు అయి ఉండొచ్చమ్మా? చిన్నవాడు ఏమన్నా ఉన్నదంతా అమ్మేసి మరీ ఓడ కట్టాడు. ఈరోజు మనమేమంటున్నాము? యేసయ్య మాకు ఇంకా అంతా లోకంలో కావాలని అడుగుతున్నాం. అంతే కదా మనం అడిగేది. మర్చిపోయి ఒక 4 ఎకరాలు ఉందనుకోండి, ఈ సంవత్సరం దేవా 10 ఎకరాలు అయితే వచ్చే సంవత్సరం నీ చర్చికి నేనే మొత్తం వేపిస్తానంటాడు. అది పెయింట్ కానీ లేకపోతే ఏసీ కానీ 10 ఎకరాలు అయితే. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు భూలోకము కోసం కాదు, దేవుడు పరలోకం కోసం నమ్మండి. మీరు అనొచ్చు నేను అసలు నువ్వు రక్షించబడితే కదా నీ కుటుంబాన్ని రక్షించుకునే తర్వాత సంగతి. ముందు నువ్వు రక్షించబడతావు అసలు ఆలోచించు. ముందు నాకు అదే టెన్షన్, నేను రక్షించబడతానా? నేను రక్షించబడాలంటే నా జీవితంలో అణువు నన్ను ఎవరు పరీక్షిస్తున్నాడు? దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎలాగ పరీక్షిస్తాడు తెలుసా? దేవుడు అబ్రహామును పరిశోధించను అని రాయబడింది. ఏం రాయబడిందంట? ఎప్పుడు పరిశోధించాడు? ఎప్పుడు పరిశోధించాడు తెలుసా? అబ్రహాముకు డబ్బు ఉంది అక్క బాగా. మీకు అర్థం కావటానికి చెప్తాను. డబ్బు బాగుంది, ఆస్తి బాగుంది, ఐశ్వర్యం బాగుంది, సంపద బాగుంది, బంధుమిత్రులు ఎక్కువ మంది. తక్కువ అనుకున్నావు అబ్రహాంకి కుటుంబం చిన్నదే. బాగున్నారు. ఈ టైంలో ఏం చెప్పాడు తెలుసా దేవుడు వచ్చి? ఏం చెప్పాడమ్మా?
అందరిని విడిచిపెట్టి రమ్మన్నాడు బయటికి. ఎట్లుంటది అక్క మనకైతే? ఎలా ఉంటుంది చెప్పండి? అబ్రహామా, నేను చూపించే దేశమునకు నువ్వు రా అన్నాడు. వస్తాడా రాడా? అబ్రహాం కాబట్టి వచ్చాడు. అబ్రహాము లాంటి అబ్రహాము పిల్లలమైన మనం వస్తామా? మీరు అనొచ్చు, ఇప్పుడు ఎలా ఉందంటే, మీకు అక్కడ ఒక మాటలు చెప్తున్నాను, మీకు ఏమనుకోవద్దు. మీకు ఎలాగుందంటే ఒక జస్ట్ ఒక సీరియల్, ఒక బిట్టు లాగుంది అంతే. ఇప్పుడు అంతా క్రైస్తవ్యం. నీకు తెలియని దినము, నువ్వు గుర్తించని దినము నీ కళ్ళ ముందుకు వస్తే అప్పుడు అయ్యో అని అరిసినా ఉపయోగము ఉండదు. నువ్వు ఎంత అరిసినా. అందుకే ఏమన్నాడు? దీపం ఉండగానే, ఇప్పుడు నీకు ఆయుస్తుంది, ఇప్పుడు నువ్వు రక్షించబడాలి. ఈ రక్షించబడేటువంటి నీ జీవితంలో నీ రక్షణను నువ్వు పోగొట్టుకునే దినాలలో ఉన్నావు. చూడండి, కావాలంటే ఎంతగా మన మీదకి టెన్షన్స్ వస్తుంటాయో, ఎంతగా మన శరీరం సహకరిస్తుందని చూడండి అక్క. కొన్ని పనులలో నిజంగా సహకరిస్తుంది చెప్పండి మీకు. బలహీనత వచ్చేస్తుంది. పొద్దుగూకులు తిరిగి వచ్చాను, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, నడుముల నొప్పులు. ఏందిరా ఈ తలకాయ నొప్పి అని నీ శరీరం గురించి ఆలోచించావు, కానీ ఆరనగ్నిలో నా ఆత్మ తగలబడుతుందని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఏ రోజైనా వచ్చిందక్క? చూడండి, ఏ రోజైనా. ఎలాగుందంటే నేను చెప్తాను, క్రిస్టియానిటీ ఎలా ఉందంటే ఈ రోజులలో ప్రతి చిన్న పనికి పక్కన పెట్టే దేన్ని? బైబిల్ని. చిన్న పని వచ్చినా తుమ్మినా బైబిల్ పక్కన పెడతావు, దగ్గినా బైబిల్ పక్కన పెడతావు, పెళ్ళైనా పక్కన పెడతావు, పేరంటమైనా పక్కన పెడతావు, ఫంక్షన్ అయినా పక్కన పెడతావు, ఏ ఊరు పోవాలన్నా పక్కన పెడతావు. ప్రతి దానికి బైబిల్ అర్థమైపోయింది కదా. అసలు బైబిలే లేకుండా ఉంటే అటువంటి చెప్పండి మీకు. ఫ్రీగా ఉంటుంది కదక్క? ఉండదా? అదే కదా, మీ టెన్షన్స్ అన్నీ ఇయ్యే కదా. అంతే కదక్క? ప్రతి దానికి ఇదే టెన్షన్. మీరు ఏమన్నా అనుకోండి, అంటే మన గురించి అని కాదు, నేటి దినాలలో ఉన్నటువంటి విశ్వాసులమని భ్రమపడుతున్న అవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. నేటి దినాలలో విశ్వాసులమని భ్రమపడుతున్న అవిశ్వాసులు. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా ఏది అర్థమైంది? ప్రార్థన అర్థమైంది. అదే ప్రార్థన లేకపోతే విచ్చలవిడిగా ఫ్రీగా ఉంటారుగా. ఈరోజు ప్రార్థన కదా ప్రతి ఒక్కరికి అర్థమైంది. పెళ్ళిళ్ళకైనా ప్రార్థన అడ్డమే, ఫంక్షన్లకైనా ప్రార్థన అడ్డమే, పేరెంటాలకైనా ప్రార్థన అడ్డమే, ఉద్యోగాలకైనా ప్రార్థన అడ్డమే, పనులకైనా ప్రార్థన అడ్డమే, పొలం పనులకైనా ప్రార్థన అడ్డమే. ప్రతిదానికి ప్రార్థన అడ్డమైపోయింది. అనవసరంగా మునిగాను, ఆ మునక్కొని ఉంటే బాగుండురా, శుభ్రంగా లోకంలో తిరిగేవాడిని. నిజం, ఈరోజు అర్థమైపోయింది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకునిటే కష్టము. ఏందంట? నన్ను నేను రక్షించుకోవడమే కష్టం అంట. ఎదుటి వాళ్ళని రక్షిస్తాం. ఈరోజు మనందరం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు తెలుసు కదక్క మీకు? మామూలు పనులు, మీకు ఏ టెన్షన్ లేనప్పుడు, ఏ బిజీ లేనప్పుడు కూర్చొని మన గురించి మాట్లాడుతున్నాం. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాం, మా ఇంట్లో వాళ్ళు మారాలి. ప్రభు ఇలాంటి సిచ్యువేషన్ కూడా తీసుకొస్తారు. అసలు నువ్వు మారినవా వాళ్ళు తర్వాత సంగతి. అప్పుడప్పుడు వాళ్ళు అంటారు చూడు, పెద్దలు ఒక సామెత, తను దూరనే సందు లేదంట, మెడకొక డోలంట. నాకే పరలోకం లేదు కానీ మా వాళ్ళని తీసుకుపోతున్నా. నాకుంది అసలు పరలోకం. ఆలోచించండి. మీరు అనొచ్చు, నీకెందుకు లేదయ్యా, రోజు సువార్త చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ ఉద్యోగం వదిలిపెట్టావు, అంతా దేవుని కోసం త్యాగం చేసావంటే. మొత్తం వదిలేసాను, ఫంక్షన్లో పబ్బన్నాలప్పుడు ఉరుగుతున్నానుగా, ప్రార్థన వదిలేసి పరలోకం ఎడబోద్ది. ఇదిగో నిజమే, నేను నాకనుకుంటాను, నీ గురించి ఎప్పుడు మాట్లాడు, నా గురించి అనుకుంటాను. చిన్న వాటి ఉరికేస్తున్నాను కదా. ఏమంటే మా వాళ్ళు ఫీల్ అవుతారా? ఫీల్ ఇప్పుడో అయ్యారు, ఇప్పుడు కాదు, ప్రారంభంలోనే. ఇప్పుడు ఏం పెద్ద పట్టించుకోరు. నేను బాగోపోతే ఏమన్నా ఆగుద్దా చెప్పక పని? మరి ఆగనప్పుడు నేను ఎందుకు అంత చించుకొని పోతుంటా? నాకు అర్థం కాల. నేను లేకపోతే ఏమన్నా జరిగే కాలం ఏమన్నా ఆగిపోద్దా? నేను లేకపోతే అక్కడ ఉన్నటువంటి, ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వంటుండి ఆయన రాకపోతే బియ్యం ఉడకమని అంటాడా? ఆయన వచ్చి మొట్టమొదట నీళ్లు పోతే కానీ బియ్యం ఉడుగుతా, లేకపోతే ఉడకమంటాడా? ఆయన లేకపోతే, ఆయన పొయ్యి గట్ల పెట్టకపోతే పొయ్యి మండదు, లేకపోతే మండుద్ది అంటాడా? నిన్ను మాట సామెతకి పిలిచారంతే. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే, అమ్మో నేనే ముఖ్యమనిపోయావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ అడక్కడంతే.
కానీ ఇక్కడ నువ్వే ముఖ్యం. ఇక్కడ నువ్వు ముఖ్యం, అక్కడ నువ్వు ముఖ్యం కాదు. నువ్వు ఎంత చేసినా చివరికి నేనేం చేస్తాను తెలుసాడా? ఈ కాళ్ళు బొక్కలు పడి, ఈ నడుము లొంగిపోయి, ఈ తలంతా బొప్పి కట్టి, ఈ చేతులన్నీ కూడా నొప్పులు లేసి, సాయంత్రం వచ్చేలోపు నీ శరీరం అంతా కూడా చూడండి, ఒక మనిషిని కొడితే ఎలాగ నలిగిపోద్దో అలాగ నీ శరీరం నలిగిపోయినా నేనేమంటారు తెలుసా? ఆబో చేసిన అట పోయి వచ్చి మంచానికి అడ్డం పడుకోనొద్దు అంటే ఏంది? నీవు ఎంత చేసినా లోకాన్ని మెప్పించలేవు. అది గుర్తుపెట్టుకో. మొదట నిన్నెవరు గొప్పోళ్ళు అంటారా? ఎందుకంటారు? నువ్వు గొప్ప కాదు వాళ్ళ దృష్టిలో. నువ్వు వాళ్ళ దృష్టిలో గొప్ప కాదు. నిన్ను ఎవరు మెచ్చుకోరు, నిన్ను ఎవరు గొప్పలు అనరు. ఎందుకంటే వాళ్ళకొకటే కోరిక, నీ పరలోకమును పోగొట్టాలి. ఇక్కడ నోవాహు తరంలో కూడా నోవాహు కుటుంబం మొత్తం వచ్చి అంటుందయ్యా, భార్య అవుతుంది, ఏమండి అందరూ చూడండి ఎంత బాగా ఇల్లు కట్టుకుంటున్నారో, పొలం నాటుకుంటున్నారో, వాళ్ళ పొలాలు చూడు ఎంత పచ్చకున్నాయో, వాళ్ళ ఇల్లు చూడు ఎంత శుభ్రంగా ఉన్నాయో. ఏంటని నీకు పిచ్చిలేసిందంటే, నేను ఓడే కడతా, నన్ను నమ్మితే నాతో ఓడ కట్టు, లేకపోతే నువ్వు కూడా పోయి వాళ్ళతో ఇల్లు కట్టుకో అన్నాడండి. నోవాహు భార్య కుమారులు కోడలు వచ్చారు. ఏంది మామగా, ఏంది నాన్న, ఈ వయసులో పిల్లోళ్ళు చూడి ఎంత ఎంజాయ్ చేస్తారో, ఎంత పిచ్చలుడిగా బండ్ల మీద తిరుగుతూ, కార్లలో తిరుగుతూ ఎంతంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత లెక్క లేకుండా హ్యాపీగా ఉన్నారు. మమ్మల్ని నాన్న పోయి ఆ చితీసారపు చెక్కలు కొట్టుకు రమ్మని ఈ యొక్క ఓడ కట్టమంటావు, మాకు ఉండబుద్ధి కలదంటే, రే మీరు ఉంటే ఉండండి, లేకపోతే మీరు వెళ్ళిపోండి, నేను ఒక్కనే ఈ ఓడ కట్టుకోగలను. ఎందుకంటే ఈరోజు లోకం మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఏం చేస్తుందంట? ఆకర్షిస్తుంది. ఎలాగ ఆకర్షిస్తుందంటే, నిజంగా మీరు బాగా గమనించి ఆలోచిస్తే, పోయిన వారంలో మీకు చెప్పాను, గుర్తుందే లేదు. ఆదివారం సాయంకాలం చెప్పాను మీకు, ఊరికన్నా గుర్తుందే లేదు? ఊరికన్నా గుర్తుందక్క? ఆదివారం సాయంకాలం చెప్పాను. అప్పుడు దేహా అంటారు కదా. నేను కూడా ఆ రోజు ఆ వాక్యం మళ్ళీ ఈ రోజు వరకు నేను దాన్ని తీయను, కానీ నాకు ప్రతి క్షణము గుర్తుంటుంది. అది ఏం చెప్పాను తెలుసా? వాడు ఎర్ర వేసి గాలం వేసి అందరిని లాక్కుంటున్నాడు. ఈరోజు మనకు లోకాశలని ఎరేసాడు. లొంగనోళ్ళు అని ఉండరేమో చూద్దాం, చూడండి, మనం ఆలోచించండి. నేను లొంగలేదు ప్రభు, నీ మనసులో చెప్పుకో, బయటికి చెప్పద్దు. ఎందుకంటే హృదయాంతర్యములు ఎరిగిన వాడు, నీ మనసేదో ఆయనకు తెలుసు, నా మనసేదో ఆయనకు తెలుసు, మన మనసు ఆయనకు తెలుసు, మన తపన ఆయనకు తెలుసు. నువ్వు లోకానికి లోబడ్డావా, దేవునికి లోబడ్డావా? నీకు అడ్డం ఏమైంది ఇక్కడ? దేవుడు అడ్డమైందా? శరీరము అడ్డం. ఏమైంది అక్క శరీరం నీకు? అవును, మరి కావాలని చూడండి, మీరు పనులు చేయొద్దని నేను ఇప్పటికి కాదు, నేను ఇప్పుడు 8-9 సంవత్సరాల పరిచర్యకు వచ్చా. ఏ రోజు మీరు పనులు చేయొద్దన్నట్ట. పనులు చేయటానికి వచ్చినంత ఓపిక ప్రార్థనకు రావటానికి లేదు మీకు. ఎందుకు? అది కావాలి ఇక్కడ. ఇప్పుడు తక్కడి తెలుసు కదా మీ అందరికీ. ఇప్పుడు అంతా కూడా ఏమొచ్చాయి? కంప్యూటర్ కాటాలు వచ్చాయి, పైన పెడితే నెంబర్లు పడిపోతాయి. ఇదివరకు చదువు లేదుగా. చదువు ఉందక్క? ఇంత పళ్ళొక్క నేను ఇంత లావు గులకరాయి తెచ్చి కేజీ రాయిని పెట్టేవాళ్ళు. ఇటు పక్క టమాటాలు కానీ పచ్చిమిరకాయలు కానీ ఎన్నేసేవాళ్ళు. ఇప్పుడు తక్కలేట పెట్టినప్పుడు ఈ రెండు ఎలాగ ఉండాలక్క? ఏది ఎక్కువ అయితే అటువైపు ఏమవుద్ది? ఏది ఎక్కువైతే అటువక్క ఏమవుద్ది అక్క? కింది కొంగుద్ది, అంతే కదా. దాని ముగ్గు అవుద్ది అంటారా? కింది కొంగిపోద్ది, కింది కొంగుద్ది. అంటే ఇప్పుడు ఇటు పక్క దేవుడు, ఇటు పక్క లోకం ఉంది. ఏది ఎక్కువైతే ఆ వైపు మొగ్గు చూపుతారు మీరు. అంతే. మీరు అనుకోవచ్చు, ఒక్క పూటే కదంటే ఆ రోజే నీ చివరిదనం అయితే. ఒక్క పూట అన్నారు మీరు, కాదండి నేను కూడా చెప్తాను, ఒక్క పూట నేను అనుకుంటాను. ఆ రోజే ప్రభు వస్తే ఎత్తబడి వాళ్ళమా ఎడవబడి వాళ్ళమా? ఎన్ని రోజులు చేసింది ఏమైపోయేది? మీరు అనుకోవచ్చు, ఆ ఒక్క పూటకేనా? ఆ ఒక్క పూటకేనంటే ఒక తప్పే కదా. ఏంది? నిప్పు రవ్వ చిన్నదైనా అడివంతా ఏం చేసింది? ఆ ఒక్కరోజు నీకేమనిపించింది? నీ మనసులో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఆ ఒక్క టైము. ఇప్పుడు మేము పరిచర్యకు బాగాలేదనుకో, పోయినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఈ రోజు ఒకవేళ నేను పరిచర్యకు పోతానని దేవుడికి వాగ్దానం చేశాను, ప్రభువా నీకు వాగ్దానం చేశాను,
నా పనులలో పడిపోయానంటే ఇక్కడ నేనేమయ్యాను? ఓడిపోయాను. ఏమయ్యాను? ఓడిపోయాడంటే అర్థమేంటి? ఏందమ్మా ఓడిపోయాడు అంటే అర్థమైంది? పాట పాడతారు కదా అప్పుడప్పుడు ఒక పాట మీరు, నేను ఓడిపోనయా అంటే ఓడిపోయావంటే ఆ రోజు నీ పక్కన దేవుడు లేడు, దెయ్యం ఉంది అర్థం. దెయ్యం ఉంది కాబట్టి నిన్ను రానియరా దేవుని దగ్గరికి, అంతేగా? అవునా కాదా? నేను ఓడిపోనయ్యా నువ్వు నా పక్షాన ఉండగా అంటే ఆ రోజు నీ పక్షాన ఊరు లేరు, మరి ఊరి పక్షాన ఉండవు నువ్వు. అది నీకు అర్థమైపోయింది. ఆ రోజు గుర్తొస్తాయి నీకు కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుములు నొప్పి, తలకాయ నొప్పి, ఈ నొప్పులు మళ్ళీ పొద్దున్న లేక ఏ నొప్పులు గుర్తురావు కదక్క? పొద్దున్న లేక గుర్తొస్తాయా? అంటే నేనేమంటున్నానంటే నేను వస్తానో పోను, మీరు మన గురించి కాదు, ఆ టైము దేవుడు మన పక్షాన లేడు అని అర్థం. నేను ప్రార్థన చేసుకోవటానికి నా మనసు ఒప్పుకోలేదనుకో, నాను దేవుని పక్షాన లేను నాకు అర్థం. నన్ను నేను అనుకుంటాను, నేను ఎవరికి చెప్పను. ఈ బైబిల్ నేను ఈరోజు చదువుతున్నానంటే ఎన్ని రోజులు చదివినా కూడా చాలాసార్లు అనుకుంటారు, చాలా చాలా సిచ్యువేషన్లు వస్తాయి నా జీవితంలో వస్తుంటాయి. చాలా మంది అంటారు, అసలు నీవు ఇలా చేస్తే 10 మందిలో నీకు విలువ ఉండదంటే ఏళ్లలో నాకు విలువ ఏం కావాలి నాకు అర్థం కాల. జనాలు ఏమనుకుంటారు? ఈ జనాలు ఏదైనా అనుకుంటారు, చెప్తున్నా అంతే కదక్క, ఏదైనా అనుకుంటారు తెలుసా? ఒకవేళ మర్చిపోయి ఉదాహరణకి ఎగ్జాంపుల్గా ఏమనుకుంటారంటే, ఏది చేయలేదనుకోరు కన్నా ఈడు దేవుడు అని మనుషులను కూడా పడుచుకోకుండా పోయినాడు, ఈడు ఇట్ట చేస్తే రేపు దేవుడు ఏమైనా ప్రేమించమని చెప్పాడు కానీ ఎదుటి వాళ్ళని కూడా పడుచుకోకుండా ఉన్నాడు, ఏం మనిషిడు అంటారు. మరిచిపోయి ఏదన్నా చేశాననుకో, ఒక 10,000 20,000 పెట్టి అది ఇచ్చాను అనుకో, ప్రార్థన పోయి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అందుకని అన్ని ఎవరికంటే వాళ్ళకి ఏదంటే ఇచ్చేస్తున్నారు. మరి ఏం చేయలేరు? మామూలు విషయం అనుకున్నారా? లోకాన్ని ఎంత చదివానో అంతగా దేవుణ్ణి చదవటానికి ప్రయాసపడతాను. అర్థమైందా? ఏదైనా ఒక విషయం, ఇప్పుడు చూడు, ఈ వస్తువులు దేవుని కోసం కొన్నాను కాబట్టి నాకు దేవుని మీద ఉన్న తపన నాకు తెలుసు. లోకం కోసం చేయమని ఎంతమంది నన్ను ఇష్టించారు. నిన్ను 10 మందిలో పొగుడుతారు, ఈ పొగడతలు ఊరికి కావాలి. ఈరోజు పొగుడుతారు, రేపు నేను చేస్తారక్క. ఈరోజు పొగిడిన వాళ్ళే రేపు తిడతారు. ఇలా మనం పెద్దగా చెప్పాల్సిన పనిలా. మన వాళ్ళు మంచోళ్ళు అంటున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు మన వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు. వెళ్ళి నెత్తుకున్న వాళ్ళే కాళ్ళ కింద కూడా దొక్కేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అందుకని నేను ఊరు పొగినా నేను పెద్ద పడుచుకాను, ఊరు నన్ను అబ్బా నీ అంత మంచోడు ఊరు లేరయ్యా నమ్మకంగా పనిచేస్తాను నేను అస్సలు ఫీల్ కాను. ఎందుకంటే తెలుసా, ఈ నోరు ఏదైనా మాట్లాడు. ఈరోజు మంచోడు అన్న నోరే రేపు చెడ్డోడు అంటది, రేపు చెడ్డోడు అన్న నోరే ఈరోజు మంచోడు అంటది. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదుగా. ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు, ఒకే మాట మీద ఉండేవాడు, మాట మార్చేవాడు కాదు, మాట ప్రకారం బతికేవాడు మన ప్రభు. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా, నోవాహు దినములు ఎలాగున్నాయో ఈ రోజులు కూడా అలాగున్నాయి. నోవాహు దినములలో కొంతమంది ఓడలోనికి రావాలనుకున్నారు, ఉన్నారా లేరా? కట్టాలని వచ్చారు, కానీ ఎందుకు కట్టలేకపోయారన్నా చెప్పండి, మీకు తెలిస్తే ఎందుకు కట్టలేకపోయారు ఓడ? ఇంకా ఓడ కట్టడానికి వాళ్ళతో పోయి స్థితిశారప చెక్క కొట్టుకొని ఆ మొద్దు భుజం మీద పెట్టుకొని వస్తుంటే ఇటు పక్కన వీళ్ళందరూ ఆ పొలాలు నాటుకుంటుంటే ఆ చెక్క అనేసి వాళ్ళతో కలిసిపోయారు. లేకపోతే ఎందుకు రారు? నీ విశ్వాసం కనుగొనాలంటే నీకు కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్ రావాలి. అదే కదా, అబ్రహాము వస్తావా బయటకంటే ఎన్ని వదిలేయాలి తెలుసా? కష్టం కదక్క వదిలేయటం, విడిచిపెట్టడం కష్టం అక్క. మీరు అనుకుంటారు, మీరు అంటారు అప్పుడప్పుడు చాలాసార్లు మనస్సు బాధ వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండి వీళ్ళందరిని వదిలిపెట్టి నేను ప్రశాంతంగా ఉంటాను. అలా చచ్చిపోవాలని నిర్ణయించుకుని నువ్వు అందరి మీద ప్రేమను చంపుకోవచ్చు వద్దాం నీకు చేతనైతే దేవుడి కోసం. ఈ సెల్ ఫోన్ ఉందనుకో, నాకు తెలిసి 100 సార్లు నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడతావు, కనీసం నీ జీవితంలో రోజుకు 2 సార్లు అయినా ప్రభుతో మాట్లాడు. ప్రభువు ఫోన్ ఉంటే చేసేవాళ్ళం అంటారు కదా, ప్రభు నెంబర్ కూడా కావాలి కదా మీకు, అంతే కదమ్మా. వద్దన్నా కూడా కూర ఏం చేసినవంటే ఫోన్ చేస్తాం, పచ్చడి ఏం చేసినవంటే ఫోన్ చేస్తాం, ఏం చేస్తున్నామని ఫోన్ చేస్తాం. ప్రభుతో ఏ రోజైనా ప్రభువా
ఈరోజు నేను బతికానంటే నీ దయ్యయ్యా, నేను పరలోకం వస్తానా రానా, నాలో ఏదైనా లోపాలుంటే నాకు తెలియజేయమని ఏ రోజైనా ఆయన అడిగావా ఫోన్ చేసి? ప్రభువు ఫోన్ ఉందా అంటారు. మళ్ళా ప్రభువు ఫోన్ ఉందంటే ప్రభువుకు ఫోన్ లేదు, ప్రార్థనే. ఈ మోకాళ్ళు లొంగుతాయా? మోకాళ్ళ నొప్పులు కదక్క, కదక్క, అందరికి మోకాళ్ళ నొప్పులే. ఈ మోకాళ్ళ నొప్పులు అన్ని దిక్కులుంటే బాగుండు దేవుడి దయ వల్ల. కొన్ని దిక్కులు ఉండవుగా, ప్రార్థన గదిలో తప్పితే ఇంక అన్ని దిక్కులు ఉండవమ్మా. అంతే కదా, ప్రార్థన గదిలో మోకాళ్ళు లొంగుతాయా? నన్ను ఉండరు అనుకోండి, మోకాళ్ళు ఏమంటే మోకాళ్ళు నొప్పులు. ఏదైనా పనిలో పోండి అనుకోండి, చిటారి గొమ్మల మీద కోతిలాగా ఎక్కుతుంటాను, అప్పుడు రావా నొప్పులు? అంటే నేనేమంటున్నానంటే మీరు చెయ్యండి లేదు, నాకు అవసరం లేదు. జల ప్రళయ దినాలు ఎలాగొని ఇప్పుడు అలాగున్నాయి. ఆ తరములో నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు. ఈ తరములో నువ్వు నిందారహితుడిగా ఉన్నావా? నిందారహితుడిగా ఉంటే ఏం చేశాడంటమ్మా? చదవండి, ఏం చేశాడు? ఆ మాట చదవండి, మీకు అర్థమవుతుంది. కనపడిందా? 6:9 ఆదికాండం. నీతిమంతుడును తన తరములో నిందారహితుడై ఉండెను. దేవునితో కూడా నడుస్తాడు నిందారహితుడైతే. ఇప్పుడు నువ్వు నిందారహితుడు అయితే ఎవరితో నడుస్తావు? ఎలా గుర్తురావాలి వాక్యం మీకు. పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలి నడుచుకున్నాడంట, అంటే క్రీస్తుతో నడిచాడమ్మా. ఈరోజు నువ్వు యేసు ప్రభుతో నడవగలుగుతున్నావా? ఆయనలో నడగడం అంటే పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం 2 అధ్యాయం 1 పేతురు 2 పేతురు చూడండి, 1 పేతురు 2 అధ్యాయం 21 వచ్చిన చూడండి, జాగ్రత్తగా వినండమ్మా, మీకు అర్థమవుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. ఎవరు అడుగు జాడలు నడుచుకోవాలి? ఎవరు అడుగు జాడలు నడుచుకోవాలమ్మా? క్రీస్తు అడుగు జాడలు అంటే ఏంటి? పౌలు క్రీస్తు జాడల్లో నడుచుకున్నాడు. క్రీస్తు అడుగు జాడలు అంటే ఏంటి? ఏంటి అమ్మా? ఆమేన్. ఏందమ్మా? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు ఆయన అడుగు జాడలు. అలా వెళ్ళినప్పుడు ఆయనకి ఏమొచ్చినాయి అంట? ఈరోజు నీకు రావట్లేదంటే నువ్వు చాలా గ్రేట్. ఈరోజు నీకు నిందలు రాలేదంటే నువ్వు చాలా గ్రేట్. ఎందుకంటే నువ్వు ఆయన అడుగు జాడల్లో లేవు, వేరే వాళ్ళు అడుగు జాడల్లో. నన్ను ఎవరికైనా నన్నే తిడతాను, నిన్ను తిట్టకపోతే ఇంకో లోకంలో తిడతారా? మనమే వాళ్ళు తిట్టాలంటే మనం ఉండాలి, అందుకని మన వల్లే తిడతారంటే. నువ్వు ఎంత మంచి చేసి నేను మంచి వాళ్ళు అంటారా? ఎందుకని చెప్పు. అది ఎందుక వాళ్ళకి నచ్చలా, నువ్వు వాళ్ళలాగా ఉంటే బలి అంటారు. నువ్వు వాళ్ళలాగే చూడాలంటే అప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? నేనంటే ప్రేమ అని తెచ్చి పెడతారు. నువ్వు ఎంత చేసినా నీ శరీరం మొత్తం వాళ్ళ కోసం అంటే ప్రాణార్పణంగా పోయబడి నీ కష్టమంతా ఇచ్చినా నువ్వు నచ్చావు. పక్కన వాళ్ళు వచ్చి మరిచిపోయి ఎప్పుడన్నా బాగున్నామని అడిగితే 100 మందికి చెప్పుకుంటావు. ఎందుకు చెప్పు? నీ అడుగు జాడలు వేరు, వాళ్ళ అడుగు జాడలు. అర్థమైందక్క? నీ అడుగు జాడలు ఏంటివి? క్రీస్తు అడుగు జాడలు. ఉదయాన్నే లేస్తావు, పని చేసుకుంటావు, పనికి వెళ్తావు, పని నుంచి వస్తావు, సాయంకాలం వచ్చి అన్ని చేసుకుంటావు, సువార్తకి వెళ్ళిపోతావు. ఇది నచ్చలా వాళ్ళకి. ఎందుకంటే నీ వల్ల 10 మందిలో తలెత్తుకోలేకపోతావు. నువ్వేమైనా సిగ్గులేని పని చేస్తున్నావా? ఏమైనా వ్యభిచారం చేస్తున్నానా? దొంగతనం చేస్తున్నానా? తాగి నా శరీరాన్ని గుడ్లో ఓడిబిక్కొని రోడ్డు మీద బజార్లో ఏమైనా పుర్లాడుతున్నానా? మరి నా వల్ల సిగ్గుపోవాల్సిన అవసరం లేదు నా తల్లిదండ్రులకు. నేను ఇదే ఫీల్ చెబుతాను వాళ్ళకు. నా వల్ల మీకు ఎందుకు పరుగు పోద్ది? నేనేం తప్పు చేశాను చెప్పండి? నేను ఏదైనా తప్పు చేస్తే పరుగు పోద్ది. నేనేమన్నా 10 మందిలో తలదించుకుని పని చేస్తే పరుగు పోద్ది. మీరు బైబిల్ పట్టుకోకపోతే ఏమైంది? నాకు అర్థం కాదు. ఏమైంది అక్క? బైబిల్ పట్టుకోకపోతే ఎవరు నన్ను దోచుకున్నామా?
ఎవరినైనా మోసం చేసి ఎవరినైనా ఆక్రమించుకున్నామా? ఎవరినైనా నమ్మించి గొంతు కోసామా? మరి ఎందుకని వీళ్ళకు? వాళ్లకు దేవునికి దెయ్యానికి ఎప్పుడు విరోధమే. నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు అనుకుంటావు, పొద్దున 10 గంటలకు, పొద్దున 5 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల దాకా పనిచేసి వచ్చినా నువ్వు నచ్చావు అంతే. ఎందుకంటే నీ దారి వేరు, దారులు వేరు. ఏడ కలుతాయి అక్క చెప్పు? రైలు పట్టాలు 2 ఉన్నాయి, ఏడన్నా కలుతాయా? దూరం చూస్తే ఏమనిపిస్తుంది? కలుస్తూ ఏమనిపిస్తుంది? ఆడిపోతే మరి ఎప్పుడు కలవాలి? ఎప్పుడు కలుతాయి అక్క? ఎప్పుడు కలుతాయి? ఏదో ఒక పట్ట ఇరిగిపోతే గాని కలవదు. నువ్వన్నా ఇరగాలి, వాళ్ళన్నా ఇరగాలి. ఇద్దరు ఇరగకుండా కలవాలంటే ఇప్పుడు ఇరగడం అంటే ఏంది? నీ దారిలో నుంచి నువ్వు పక్కకు వస్తే కలిసిపోతావు, వాళ్ళ దారిలో నుంచి వాళ్ళు పక్కకు వస్తే కలిసిపోతావు. కానీ కలుతాయా? కానీ ప్రభు అదన్నాడు, లోకానికి నేను, నాకు లోకము వేరు అంతే. మీరేమైనా అనుకోండి, నేను చెప్తున్నాను చూడండి. ఆఫ్టర్ 50, 60, 70, 80, ఇంచుమించు 100 సంవత్సరాల జీవితం కోసం ఎంత కష్టపడుతున్నావే, శాశ్వత కాల జీవితం కోసం ఎంత కష్టపడాలి? ఇప్పుడు నేను ఆలోచించావా? పెట్టుబడి పెడతాను తెలుసక్క, లక్షలు తెచ్చి పెడతా. దేని మీద నమ్మకం? పంట మీద నమ్మకం వస్తుంది అని. వచ్చే చూశారు మీరు ఎవరన్నా? నమ్మకం. ఆఫ్టర్ ఆల్ పంట మీద నమ్మకమే ఉంది, ప్రభు మీద నమ్మకం ఉందా? పంట మీద నమ్మకం ఖచ్చితంగా. రేపు చూడు 20 క్వింటాలు, 50 క్వింటాలు, 100 క్వింటాలు పండిస్తాను, నమ్మకం. అది ఇచ్చేది ఊరు. దానికి ఆక్సిజన్ కావాలన్నా, వర్షం కావాలన్నా, గాలి సక్రంగా, ఏది ఆగిపోయినా తెగులు పుట్టుద్ది, పురుగు తెగులు పుట్టుద్ది, లేకపోతే అదేది బంగ తెగులు అవుతాయి, మొత్తం చచ్చిపోతాయి. ఏది ఆగినా కానీ అన్నీ సక్రంగా ఇస్తే. కానీ ఇచ్చే దేవుడి మీద నమ్మకం ఉందా మనకు? ఇప్పుడు చెప్పండి, ఇందాక మీరు అన్నారు కదా నమ్మకం ఉంది అన్నారు కదా, ఇందాక నమ్ముతున్నారు కదా, ఇప్పుడు చెప్పండి నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే లోకాన్ని పక్కన పెట్టి బైబిల్ పట్టుకొని పక్క పోవాలి. కానీ రాలేవు, ఆ టైంలో రాలేవు. ఎందుకంటే ఇద్దరు యజమానులకు ఒక్కడు దాసుడిగా ఉండలేడు. ఇద్దరిని ఒకే టైంలో సంతోషం ఉంచుతామా? ఎవరిని సంతోషం ఉంచాలి? దేవుణ్ణైనా దెయ్యాన్ని. ఈరోజు పిల్లలను సంతోషంగా ఉంచాలంటే దేవుణ్ణి బాధ పెట్టాలి, దేవుని సంతోషంగా ఉండాలంటే వాళ్ళని బాధ పెట్టాలి. ఒకరోజు వాళ్ళను, ఒకరోజు ఏంటంటే కుదరదుగా. ఇదేమన్నా దాగుడు మొదలాట? అందుకని నోవాహు తన తరములో నిందారహితుడికి ఎందుకున్నాడంటే, తన కుటుంబము వెలివేసినా, తన బంధువులు వెలివేసినా నా ప్రభువు నన్ను రక్షించుకున్నాడు, ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే ముందు నా రక్షణ నాకు ముఖ్యం అనుకున్నాడు. రక్షణ ఎవరిది? నీది, నీదే. నీ రక్షణ నువ్వు కాపాడుకుంటే ఉంటుంది, ఎవరి కోసమో పోగొట్టుకుంటే పోద్ది అంతే. రేపు నేను చూశానంటే రేపు పొద్దుడు దాకా ఉంటావో లేదో తెలియదు. ఈ రాత్రి ఏమన్నా అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? విశ్వాసం ఏమైపోయింది జనాలలో? ఉండే కొంది చచ్చిపోతుంది, చచ్చిపోద్ది. ఎందుకంటే ఎందుకు తగ్గిపోద్ది అంట చెప్పండి? ఎందుకు చచ్చిపోద్ది? లోకాశలు పెరిగిపోయాయి. దానికి అర్థం అదే. ఏ రోజైనా నువ్వు దేవుని ప్రార్థనలో కూర్చోలేదంటే ఆ రోజు నువ్వు గుర్తుపెట్టుకో, మనందరం, నేనైనా ఈ రోజు నాకు లోకాశలు పెరిగినాయి, దేవునికి నేను విరోధిని అయిపోయానని నిన్ను నువ్వు 100 సార్లు అనుకున్నా తప్పులేదు. ఆ రోజు నువ్వు దేవుని దగ్గరికి రాకపోవటానికి బలమైన కారణం ఏముండదు, ఏ కారణం ఉండదు. చిన్న కారణమే, నీ మైండ్ నువ్వేమనుకున్నా డైవర్ట్ చేసుకున్నా, నీకు నువ్వే చెప్పుకున్నా ఏం కాదులే, ఏం కాదులే. ఎంత కాంప్రమైజ్ అయిపోతుందో తెలుసా? ఏం కాదులే, ఏం కాదు, ఏం కాదని ఎందుకు అనుకున్నావు చెప్పు? ఎందుకు అనుకున్నావు మాకేం కాదని? ఏం కాదని ఎందుకు అనుకున్నావంటే నీ శరీరం నీ మాట వినడా. ఆఫ్టర్ ఆల్ నీ శరీరమే నీ మాట వినకపోతే నువ్వేం కాదనుకున్నావే, లోకంలో ఉన్న వాళ్ళ శరీరం వాళ్ళ మాట ఉంటుందా? వాళ్ళు ఏమంటారు? ఇలా చేస్తున్నావు, ఇటు చేస్తున్నావు, ఇటు తిరుగుతున్నావు, నువ్వు ఏదో ఒక విధంగా పోతావంటే నేను ఎంత తాగినా నాకేం కాదు, వాళ్ళు ఏం కాదు అంటున్నారు, మరి నువ్వేం కాదు అంటున్నావు, ఏమవుతుంది మరి? ఇప్పుడు నేను ఆలోచించి ఏం కాదు? అవును మరి
నీ మైండ్ నువ్వు అలా ఫిక్స్ అయిపోయావు. ఏం కాదంతే, నీ మైండ్ నువ్వేమయ్యో ఫిక్స్ అయిపోయావు. ఈరోజు మనకు అదే చెప్తుంది బైబిల్. ఏం చెప్తుంది? నిందారహితులుగా ఉంటే నువ్వు మాత్రమే రక్షించబడతావు. వాళ్ళని రక్షించాలనుకున్నామంటే నీ రక్షణ కూడా పోతే జాగ్రత్త. వాళ్ళని రక్షించాలనుకోవటం ఏంటి? వాళ్ళ కరువు లేకుండా అన్ని వాళ్ళ కోసం సంపాదించి కూడబెడదామంటే వాళ్ళ కోసం సంపాదించావు, మరి నీ పరలోకము ఎక్కడికి పోతాక? అబ్రహామా, నీ కుమారుణ్ణి ఇస్తావా అన్నాడు. ఏమన్నాడు? తీసుకో, నువ్వు ఇచ్చిందయ్యా, అడిగిపోతే. ఈరోజు ఎప్పుడైనా అడగగలిగావు నువ్వు? అది నువ్వు ఇచ్చిన ఆయుష్ అయ్యా, నీ కోసం ఉంచుతాను నేను ఎప్పుడు అన్నావా? కష్టం. ఏమంటాను తెలుసా? చాలా ఇబ్బందిగా ఉంది, కానీ ఇబ్బందులు ఉరికి లేకుండా ఉన్నాయి. యేసు ప్రభువు కూడా ఇబ్బంది. పగులంతా ప్రార్థన చేస్తారు, పగులంతా సువార్త చేసి రాత్రి ఒలీవ కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. అందుకే 3 సంవత్సరాల నారకే చచ్చిపోయాడు. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఈ తరములో నువ్వు రక్షించబడతావా? రక్షించబడాలంటే నోవాహులాగా ఉండాలి. రక్షించబడకూడదంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. నోవాహు అన్నీ వదిలేశాడు ఆయన పని కోసం. అన్నీ. మీకు డౌట్ రావచ్చు, మరి నోవాహు ఎలా బతికాడంటే ఆయన పనిలో పని ఉన్నాడు, మిగతా టైంలో ఏదో పని చేసుకుని బతికాడు. పొద్దుగూకులు ఓడగడితే భూయాన్ని నుంచి వస్తుంది. అది కూడా ఆలోచించండి. దేవుడు ఏమన్నా ఆకాశం నుంచి కురిపించదుగా. టైం, ఆ పని చేసే టైంలో ఆ పని చేయాలి. అది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది వచ్చినా ఆ పని టైంలో అది మాత్రమే చేశాడు, మిగతా టైంలో వేరే పని చేశాడు. కానీ మనం ఒక పని టైం ఉంది, మన దేవుని పని టైం. ఎన్నున్నా మన దేవుని పని టైంలో మనం ఉండగలిగామంటే రక్షణ పోతుందని, రక్షణ నిలబడ్డామని. లేదులే, ఏమి కాదులే, తర్వాత చూసుకుందామని అనుకుంటున్నామంటే రక్షణ నీ చేతుల్లో నుంచి ఏమవుతుంది? జారిపోతుంది. జారిపోయేటప్పుడు ఎవరికి తెలియదు తెలుసా? నరవ ఇదివరకు బావుళ్ళల్లో మెట్లు ఉంటాయి కదక్క, నరవ మీద ఉంటారు. నరవ మీద నిలబడ్డాడు కిందికి జారేటప్పుడు తెలియదు జారుతున్నానని, నిలబడ్డా అనుకుంటాడు. ఇటు కిందికి తిరిగి చూసుకుంటే ఏమవుద్ది? కింద 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 నీళ్ళు అనేవి మోకాల నుంచి తొడల్లోతు, తొడల నుంచి నడుములోతు. ఏంది ఎంత లోతు వచ్చే నీళ్ళు అంటే నేనే కిందికి పోయాను. నీ విశ్వాసములో నువ్వు అంత లోకంలోనికి దిగజారిపోతే నీకు కూడా తెలియదు. కాబట్టి మీకు అందరూ చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట అనండి. మన ప్రాంతం ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ప్రాంతం ఉంది అనుకోండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? మన ప్రాంతంలో ఒక 500 మంది ఉన్నారా? 100 మంది ఉన్నారా? ఒక 50 మంది ఉన్నారా కరెక్ట్గా ఉన్నోళ్ళు? ఇప్పుడు నీ పోలిక 50 మందితో చూసుకోవాలి. మిగతా వాళ్ళతో పోల్చుకొని నువ్వు వాళ్ళ కోసం వాళ్ళలాగా పోరాడితే నువ్వు రక్షించబడతావు చెప్పండి. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా చూడండి, 15 మంది 20 మంది కరెక్ట్గా లేని ఉన్నారు అనుకోండి, వీళ్ళతో చూసుకోవాలి. కానీ మిగతా వాళ్ళతో పోటీ పడితే వాళ్ళకు నీకు సంబంధమేనా అసలు? మరి వాళ్ళతో పోటీ పడుతున్నాం కదా ఇప్పుడు. అందరూ మీరు ఆలోచన, మీ మైండ్ చూసుకోండి. వాళ్ళతో నువ్వు పోటీ పడేది, ఇప్పుడు వాళ్ళతో పోటీ పడి వాళ్ళకంటే ఎక్కువ లోకాశల్లోకి వెళ్ళిపోతున్నా, వాళ్ళకంటే నీచమైనటువంటి లోక ఆలోచనలు మనలోకి వచ్చేసాయి. తప్పు చేస్తున్నారు నేను అన్నట్ల, దేవుని పని పక్కన పెట్టడమే పెద్ద తప్పు. ఎందుకు తెలుసా? ఆయన శరీరాన్ని రక్తాన్ని తినే నీవేం గుర్తుండాలి? ఆయన రక్షణను ప్రచురం చెయ్యాలి. అది మన పని, అంతే. కాబట్టి నోవాహు తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. మనము కూడా మన తరములో నిందారహితులుగా ఉండుటకు దేవునితో కూడా నడిచే విధముగా మనము సిద్ధం చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనకి భవిద్దాం. అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడండి.